సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఇంట్లో ఆ వాతావరణం ఉండాలి. అది డైరెక్టర్ గానీ, హీరో గానీ అంటే ఆ జనరేషన్ గానీ ఎవరైనా మన ముందు తరం వాళ్ళు ఉంటే సో, అలా ఇండస్ట్రీలోకి రావడం ఒక పద్ధతి. నాటక రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళు చాలామందున్నారు. సో, మీరు నాటక రంగం నుంచి రాలేదు. ఇంట్లో సినిమా వాతావరణం లేదు. అమితాబ్ బచ్చన్ గారిని చూసి, ఆయన సినిమాలు చూసి మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. సో, ఆ కథేంటి సార్? నాకు బేసిక్‌గా నేను చాలా సందర్భాల్లో చెప్పిందే, నాకు క్రికెటర్ అవ్వాలని ఒక పెద్ద కోరికండి. ఓకే. సో, నేను స్కూల్ లెవెల్‌లో ఆడాను. బట్ కాలేజ్‌కొచ్చేసరికి కాలేజ్ టీమ్‌లోనే సెలెక్ట్ అవ్వలేదు. ఒక క్రికెటర్ అవ్వాలంటే ది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఏంటంటే కాలేజ్ టీమ్‌కి ఆడడం. దాని తర్వాత మీకు నెక్స్ట్ డిస్ట్రిక్టు, స్టేటు తర్వాత దీనికి. సో, ఎందుకో తెలీదు. ఐ థింక్ ఐ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్ అనుకుందాం. నాకు అది ఇక్కడ అయిపోయింది. సో, యాజ్ ఎ స్టూడెంట్, చిన్నపిల్లాడిగా మీరు కానీ నేను కానీ ఎవరైనా కూడా మన స్కూల్స్లో వాటిలో చిన్న చిన్న డ్రామాలు అవన్నీ వేస్తూ ఉంటాం. అలా అనుకోకుండా ఒక సందర్భంలో చేయడం, అదేదో మా కలీగ్స్, స్కూల్ మేట్స్ వీళ్ళందరూ దాన్ని అప్రిషియేట్ చేయడం. అండ్ కరెక్ట్గా అదే పీరియడ్లో అమితాబ్ బచ్చన్ గారు, హీ వాజ్ ది బిగినింగ్ అండ్ రైజింగ్ స్టార్. సో వాడిని చూసి తెలిసో తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్, ఇటుపక్క మనసు మళ్ళింది, ఇటుపక్క వచ్చేసాను సినిమాకి. అది అంటే అమితాబ్ గారి హైట్ గాని అదంతా మీరు మ్యాచ్ చేసుకున్నారా? ఆయన హైట్కి నా హైట్కి ఎటువంటి సంబంధం లేదు. ఈజ్ వెరీ టాల్ ఎనఫ్. ఇట్ ఈస్ అంటే ప్రతి వ్యక్తికి ఏంటంటే ఎవరినో చూసి ఒక ఆకర్షింపబడతాం, తెలిసి తెలియకుండాను వాడు ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంటుంది. అలాగే నాకెందుకు తెలిసి తెలియకుండా నేను అమితాబ్ బచ్చన్ గారిని చూసి చాలా ఆకర్షింపబడ్డాను. నాకు అలా 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 ఉండాలి అని చెప్పేసి దాంతో ఇటుపక్క మళ్ళీ ఏ సినిమా సార్ ఆయనది చూసిన మొట్టమొదటి సినిమా? జంజీర్. జంజీర్. సో, ఆ సినిమా చూసి మీరు ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. దాని తర్వాత అప్పుడు అంతకుముందు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు వారు. ఆ తర్వాతే ఆ సినిమాలు చూడడం మొదలుపెట్టాను ప్రీవియస్గా. అప్పుడు అంటే మనకి ఇంత ఫెసిలిటీ ఉండేది కాదు. ఇవాళంటే బికాస్ ఆఫ్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కొన్ని సినిమాలు ఆయన బిగినింగ్ డేస్ చేసిన సినిమాలు ఇప్పుడు చూస్తున్నాను అనమాట. సో ఇట్ ఇంప్రెస్డ్ మీ అంతే. దాంతో ఇటుపక్క వచ్చేసాను. అయితే ఇప్పుడు మొదటి సినిమా మీకు అవకాశం ఎలా వచ్చింది? నేను యాక్చువల్గా నాకు ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. ఓకే. అక్కడ నాకు సీట్ రావడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే ఆ సంవత్సరం వాళ్ళ యాక్టింగ్ వింగ్ క్లోజ్ చేసేసారు ఫర్ సమ్ రీజన్స్. సో వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ వైజ్ డివైడ్ చేసేసి ఎక్కడెక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడికి ఆ అప్లికేషన్స్ అన్నీ మళ్ళీ పంపించడం జరిగింది. సో అలాగా నా అప్లికేషన్ మళ్ళీ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు అక్కడ సీట్ వచ్చింది. నేను వెళ్ళిన ఒక 10 రోజులకో మేము ఏదో ప్రాక్టికల్ మిస్సిన్ సీన్ ఏదో ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారి డైరెక్టర్ గారు నండూరు విజయ్ గారు, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ తోట గారు, వీళ్ళు ముగ్గురు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. అప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు అది వారు చూడడం జరిగింది. మా మేడం లక్ష్మీ దేవదాస్ కనకాల్ గారు, వారితో ఒకసారి ఆయన్ని వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పండి అన్నారు. మర్నాడు నేను కలవడం జరిగింది. అది నా ఫస్ట్ మీటింగ్ విత్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, మా గురువు గారు. ఆ సినిమా ఏంటంటే సప్తపది సినిమా కోసం కొత్త వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. సో నన్ను కూడా పిలిచారు, స్క్రీన్ టెస్ట్ ఏదో చేశారు. బట్ ఆ సినిమాకిలో నాకు అవకాశం రాలే. తర్వాత నేను ఇన్స్టిట్యూట్ అయిపోయింది, వారిని కలవడం జరుగుతూనే ఉంది. సో మెడ్రాస్లో ఉండాలి, అంటే ఇప్పుడు చెన్నై అప్పుడు మెడ్రాస్లో ఉండాలి. సో ఆ పరిస్థితుల్లో నేను బీకామ్ గ్రాడ్యుయేట్ కనుక లక్కీగా అది కూడా అప్పుడే ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, క్యాషియర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో నేను అక్కడికి అప్లై చేయడం, అక్కడ నాకు ఉద్యోగం రావడం. సో దాంతో అక్కడ మెడ్రాస్లో స్థిరపడ్డం. సప్తపది అయిన ఒక 1.5-2 ఇయర్స్కి శుభలేఖ తీశారు. సో ఆ సినిమాకి నాకు కవర్ పంపించడం, మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేయడం, ఆ సినిమాలో నాకు అవకాశం రావడం, అది నా జర్నీ. అందులో చేసిన మురళీ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? నవ్వొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే అప్పటికి ఇప్పటికీ నేను చూస్తే నా పర్సనాలిటీ చూస్తేనే నాకు నవ్వొస్తూ ఉంటుంది. సన్నగా
రివెట్లా ఉండేవాడిని. నాకు ఇప్పటికీ గుర్తు, మా కాస్ట్యూమర్స్ రోజు నాకు డ్రెస్ ఇస్తున్నప్పుడు, సార్ మాకే సిగ్గేస్తోంది సార్ అని. నాకు అర్థం కాదు ఏమీ ఏంటి, సో మీకు డ్రెస్ వేస్తుంటే ఒక హ్యాంగర్కి తొడిగినట్టుందండి అనేవారు. ఇట్ హ్యాపెన్ లక్కీగా. అంటే ఆ పర్సనాలిటీ కానీ, లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అండ్ డైరెక్టర్ గారు తీర్చిదిద్దిన విషయం, పద్ధతి కానీ, అవన్నీ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఆ క్యారెక్టర్ని బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. సో ఆ సినిమాతో మీ ఇంటి పేరు మారిపోయింది మొత్తంగా. అది కూడా ఎలా జరిగిందంటే అండి, శుభలేఖ సుధాకర్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, అప్పటికి ఆల్రెడీ సీనియర్ సుధాకర్ గారు చాలా బిజీ. పలు సందర్భాల్లో ఏమైపోయిందంటే, వారికి వెళ్ళాల్సిన ఫోన్ కాల్స్ నాకు రావడం, నాకు రావాల్సిన ఫోన్ కాల్స్ వారికి. సో దాని తర్వాత ఏంటంటే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఏంటంటే, ఎలా అంటే, మీరు ఆ సుధాకర్ కదే, ఆ శుభలేఖ సినిమాలో యాక్ట్ చేశాడు కదా ఆ అబ్బాయి అని. సో అలాగ వెళ్ళి రానున్న కాలంలోని శుభలేఖ లో యాక్ట్ చేసాడు తీసి శుభలేఖ సుధాకర్ అయిపోయింది అన్నమాట. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కంఫర్ట్ కోసం అదే పెద్ద రికగ్నైజేషన్ అయిపోయింది. ఇట్ బికేమ్ అంతే. సో అలా ఏదైనా సినిమా మిస్ అయిందా సార్ మీకు? అంటే ఆయన అలా ఏది మిస్ అవ్వలేదు? నెవర్ నెవర్. ఆయనతో మీకున్న రిలేషన్ ఎలా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీ ఇద్దరం కలిసి కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్ట్ చేసాం. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది వారితో కూర్చొని స్పెండ్ చేసిన టైం అంతా. ఇట్స్ వెరీ నైస్. సో అప్పటికే మీరు చేసే ఈ శుభలేఖ సినిమా మొదటిది, చిరంజీవి గారు అప్పుడు మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ అప్పుడు. సో ఆయనతో మొదటి సినిమా అనేసరికి, అందులో ఆయన హీరో అనేసరికి, సో మీకు డెఫినెట్గా భయం ఉంటుందండి. ఎందుకంటే నా సీన్స్, మ్యాక్సిమం సీన్స్ అన్నీ కైకాల సత్యనారాయణ గారు, ఆ సినిమాలో మా తండ్రి గారి పాత్ర వేసింది. ఇంకో పక్క వారి సెక్రటరీ గారు ఆడపల్లి గారు. సో వీరిద్దరూ మహానటులు అప్పటికేను. సో వారితో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఒక తెలియని ఒక భయం అంటూ ఉండేది. బట్ వాళ్ళిద్దరూ చాలా చాలా ప్రోత్సహించారు. ఎక్కడ చిరాకు పడకుండా, నేను కొంచెం టైం తీసుకుని నేర్చుకుని చేస్తున్నా కూడా దేవర్ ఆఫ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండి. అండ్ మీరు అన్నట్టు చిరంజీవి గారు అప్పటికి ఈ వాజ్ ది రైజింగ్ స్టార్. సో న్యాచురలీ ఒక ఉంటుంది కదా, ఈయనతో మనం యాక్ట్ చేస్తున్నామని. దట్ వాస్ ఆల్సో దేర్. బట్ నాకు వారికి పెద్దగా కాంబినేషన్ ఆఫ్ సీన్స్ ఉండవు. ఉన్నాను 2-3 సీన్స్లో, బట్ డైరెక్ట్ ఆయనతో మాట్లాడడం కానీ అవేవి తక్కువ దాంట్లోని. సో ఆ తర్వాత చిరంజీవి గారితో, దాని తర్వాత నేను చిరంజీవి గారితో చేసిన సినిమా మంత్రి గారి వేయింకుడు. దాంట్లో కొంచెం బాగా కాంబినేషన్ ఉంది. నెక్స్ట్ సినిమా పులి. 3 సినిమాలు వారితో వర్క్ చేశాను.